హలో అండి. నమస్తే. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను బంగారు తల్లి చాలా బాగున్నా. మనం సోమరిపోతుతనంగా, బద్ధకంగా ఉంటే ఎలాంటి కష్టాలు వస్తాయో ఈ చిన్ని కథ ద్వారా మీకు చెప్తాను. ఈ కథ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేయండి. ఒక అడవిలో కొన్ని జంతువులన్నీ కలిసి మృగరాజు వద్దకు వెళ్ళి, మృగరాజా, మాకు కష్టపడకుండా ఆహారం దొరికే మార్గం చూపండి అని అడిగాయి. అప్పుడు మృగరాజు, సరే, కొన్నాళ్ల వరకు మీ దగ్గరికి ఆహారం వచ్చేలా ఏర్పాటు చేస్తాను అని చెప్పాడు. మంత్రి ఎలుగుబంటితో చెప్పి జీవులన్నింటికీ ఆహారం వాటి దగ్గరికే పంపేలా ఏర్పాటు చేసింది మృగరాజు. కూర్చొని తినడానికి అలవాటు పడిన అవి కొన్నాళ్లకు సోమరిపోతుల్లా తయారయ్యాయి. ఈ విషయం పక్క అడవి మృగరాజులకు తెలిసింది. వాటిని వేటాడడానికి ఇదే సరైన సమయం అనుకొని అన్నీ కలిసి వచ్చి దాడి చేశాయి. కొన్ని జంతువులు ప్రాణాలు కోల్పోగా మరికొన్ని తప్పించుకొని మృగరాజు వద్ద మొరపెట్టుకున్నాయి. ఉచితంగా వచ్చింది తింటూ కూర్చొని సోమరుల్లా తయారై, అందువల్ల పరిగెత్తలేక ఈరోజు మాలో కొన్ని ప్రాణాలు కోల్పోయాం అన్నాయి జీవులు. అప్పుడు మృగరాజు, ఆలస్యమైన తప్పేంటో తెలుసుకున్నారు. సోమరితనం మనకే హాని చేస్తుందని గుర్తుంచుకోండి అని చెప్పింది. మమ్మల్ని క్షమించండి రాజా, ఇక నుంచి మా ఆహారం మేమే సంపాదించుకుంటాం అన్నాయి జీవులు.